హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డలారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ఏం చేస్తున్నారు అందరూ? దేవుని ధ్యానంలో ఉన్నారా? ఒక కన్నడలో చిన్న పాట పాడుకుందామా? ఎలా ఉన్నారు మరి అందరూ? కన్నడ పాట పాడడానికి వినడానికి అందరూ ఎక్సైట్మెంట్తో ఉన్నారనుకుంటున్నాను. ಯೇಸುವೆ ನಾವು ನಿಮ್ಮಾಲಯ, ಓಕೆ ಸನ್ಮಯ ಜೀವ ಜಲ. ಯೇಸುವೆ ನಾವು ನಿಮ್ಮಾಲಯ, ಓಕೆ ಸುನಾಮನ ಜೀವ ಜಲ. ಜಲ 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 ಜೀವ ಜಲ, ಇದು ದೇವರ ಮಾಡಿದ ಆತ್ಮದ ಬಲ. ಜಲ 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 ಜೀವ ಜಲ, ಇದು ದೇವರು ಆತ್ಮದ ಬಲ. ಯೇಸುವೆ ನಾವು ನಿಮ್ಮಾಲಯ, ఒక్కిసునామను జీవజల. ఈ పాట ఫుల్ లాంగ్ వీడియోలో పాడాలంటే నాకు చిన్న కామెంట్ చేసి అక్క ఈ పాట మొత్తం కావాలని కామెంట్ చేయండి. మీకు పాట పాడి వినిపిస్తాను, సరేనా? నేను ఎప్పుడు వీడియోస్ చేస్తున్నా నా పిల్లలు స్టార్ట్ చేస్తూనే ఉంటారు, అందుకే కొంచెం ఇబ్బందిలో ఉన్నా, ఏమనుకోకండి, సరేనా? నా పిల్లల ఆతృత ఆశయం మీరు చూసే ఉంటారు. ఇలానే అంటానే ఉంటాయి నా పిల్లలు కదా. పిల్లల కన్నాక ఇంకా మామూలే లేండి ఇది అందరికీ. కానీ నాకు చిరాకు వస్తుంది, ఎందుకంటే ఈ వీడియోస్ చేసేటప్పుడు వాళ్ళ చేష్టలు చూస్తే అబ్బా ఇది ఏం చేస్తున్నా నేను, ఇట్లాంటివి చేయకపోయినా అయిపో అన్నట్టు అనిపిస్తుంది తెలుసా. యూట్యూబ్ స్టార్ట్ చేయకపోతే చాలా బాగుండు, వాళ్ళని చూసుకుంటూ బతికేయచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. ఒకసారి మళ్ళీ అనిపిస్తుంది దేవుని కృప దయ ఉన్నప్పుడు ఏదైనా చేయాలి, దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడే మన దాకా ఈ ఆలోచన వచ్చింది అనిపిస్తుంది తెలుసా. ఏం చేయాలి, దేనికి బాధపడాలో దేనికి సంతోషపడాలో ఏది అర్థం కావట్లేదు నాకు. అందుకే ఇంకా కొనసాగిస్తున్నాను లాంగ్ వీడియోస్. మీరందరూ నా లాంగ్ వీడియోస్ చూస్తున్నారని ఆశిస్తున్నాను. చూడని వాళ్ళు చూసేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి, సరేనా? రేపు ఇంకొక లాంగ్ వీడియోతో కలుసుకుందాం. మరి అంటిల్ దెన్ ఇంకా దేవుని ఆశీర్వాదం ఉంటే రేపు ఇంకొక లాంగ్ వీడియోతో మీ ముందుకి నేను రావాలని కోరుకుంటున్నాను. దేవుని ఆశీర్వాదం ఎప్పటికీ నా మీద మీ మీద ఉండాలని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్.